సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖాన వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం 4వ సంవత్సరం 143వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమానికి తన వంతుగా 15 రోజులు దాతగా వ్యవహరించిన నంగునూరు సత్యనారాయణ అభినందనీయుడని, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో వారికి చిరు సన్మానం చేయటం జరిగిందని అన్నారు. నంగునూరి సత్యనారాయణ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ నేత్రదానం మహాదానం అని, చనిపోయిన వారి నేత్రాలను సేకరించే బృహత్తర కార్యక్రమంలో ముందు వరుసలో ఉంటూ అన్నదానం మహాదానమని, ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమంలో క్రియాశీల పాత్ర పోషిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశంగౌడ్, లయన్ నేతి శ్రీనివాస్, లయన్ పరమేశ్వరాచారి, లయన్ దొంతుల సత్యనారాయణ, డాక్టర్ కుమారస్వామి, గుడాల నాగేష్, రాము తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నిరంతరం నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో రోజు ఉదయం పేషెంట్స్కు, అనారోగ్యులకు అందరికీ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఈ సందర్భంగా ఈ కార్తీక మాస శుభ సందర్భంలో శ్రీ నంగునూరు సత్యనారాయణ గారు వారి యొక్క మాతాపితరుల స్మృతిలో గత 15 రోజులుగా వారు ఈ అల్పాహార అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వారు ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారు. నేను వారిని అభినందించే ముఖ్య విషయం ఇంకొకటి ఏమనగా, నేత్రదానం చేయాలనే సంకల్పంతో ఎవరైతే చనిపోయిన తర్వాత వారి కనుగుడ్లు దానం చేస్తారో అది ఇంకొకరు చూపు రావడానికి కారణమవుతుంది. ఆ కార్యక్రమంలో ఎక్కువగా భాగస్వామ్యం అవుతూ నిరంతరం ఆ కార్యక్రమం దృష్టి సారిస్తున్నారు. మనం కూడా నేత్రదానంలో కళ్ళు చనిపోయిన తర్వాత మన అవయవాలు చాలామందికి ఉపయోగపడుతుంటాయి. దాన్ని ప్రేరణగా తీసుకొని మా తల్లిదండ్రులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు ఏం చేయాలంటే ఆ కనుగుడ్డు, ఆ నేత్రదానం ట్రస్ట్ ఉంటుంది, వాళ్ళకి మనం దానం చేసినట్టయితే ఆ కనుగుడ్డు తీసుకుపోయి వారు వేరే వాళ్ళకి ఇచ్చి వెలుగు నింపుతారు. ఇలాంటి కార్యక్రమాలు అధికంగా చేస్తున్న హాస్పిటల్లో బీదవాళ్ళు ఎందరో ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉదయం అల్పాహారం అనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా అన్నదానం కానీ అల్పాహారం కానీ సమర్పించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు మా నంగునూరు సత్యనారాయణ, నంగునూరి వెంకటయ్య వజ్రముల పుత్రుడైనటువంటి నంగునూరు సత్యనారాయణ గారు ఈ ప్రతి సంవత్సరం కూడా మనం చేస్తున్న కార్యక్రమము ఇబ్బంది అవుతున్నది. మరి అందరం కలిసి ఒక్కొక్కరు 15 రోజులుగా అల్పాహారం ఇచ్చినట్టయితే 24 మందితో కంప్లీట్గా సంవత్సరం చేయబడుతుంది. ఎవరికి ఇబ్బంది కూడా ఉండదన్న ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మొదటిసారిగా మన నంగునూరి సత్యనారాయణ వెంకటయ్య వజ్రమ్మ గారి కుమారుడైనటువంటి నంగునూరి సత్యనారాయణ వాళ్ళ జ్ఞాపకార్థము, కీర్తిశేషులు వాళ్ళ జ్ఞాపకార్థం కోసము మొదటిసారిగా ఆయన ఈ నిర్ణయం తీసుకొని ముందడం జరిగింది. ఆయన స్ఫూర్తితో ఈ సంవత్సరం గజ్వేల్ ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అల్పాహార కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బడ్జెట్ విషయంలో వీళ్ళు ఎందుకంటే ప్రతి సంవత్సరము 1500 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. బడ్జెట్ తోటి కూడుకున్న పని. ఎందుకంటే ఈ బడ్జెట్ అనేది చాలా లక్షలలో వీళ్ళు వేచేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందు గురించి అల్పాహార కార్యక్రమానికి ఈ డబ్బుల కొరత లేకుండా ఎవరి తల్లిదండ్రుల జ్ఞాపకార్థమే కానీ, బర్త్డేలే కానీ, మ్యారేజ్ డేలే కానీ ఏదైనా ఒక ఒకేషన్ తీసుకొని దాని సందర్భంగా 15 రోజులకు ఒక దాత ముందుకొచ్చినట్టయితే వాళ్ళ పేరు మీద ఇక్కడ అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి ఒక రూపకల్పన చేయాలనే మా మల్లేశమన్న గారి, మా పరమేశ్వరాచారి, మా మెట్టన్న గారి ఆదేశానుసారము ఒక రూపకల్పన చేసి మేము 15 రోజులు నేను చేయడం జరిగింది. ఇదే 2వసారి మా గుడాల. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో గత 4 సంవత్సరాలుగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి పేషెంట్స్ కానీ, అటెండర్స్ కానీ అల్పాహారం అందిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా లయన్స్ క్లబ్ గజ్వేల్ స్నేహ ప్రెసిడెంట్ మల్లేశం గౌడ్ గారు, సెక్రటరీ అజయ్ సార్ గారు, అలాగే ట్రెజరర్ సత్యనారాయణ గారు, మరి అందరూ కూడా ఈ సహకారం చేస్తున్నటువంటి అల్పాహార దాతలు అందరూ కూడా పేరుతున్న యువకులకు నమస్కారాలు తెలియజేస్తూ, మరి గత 15 రోజులు అంటే ఒక మంచి సిస్టమ్ను మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్లో పెట్టడం జరిగింది.
ప్రతి 15 రోజులకు ఒక దాత పేరు పైన చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మొన్ననే ఈ కార్యక్రమం 15 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసినటువంటి మా సేవా తాత్పరుడు